చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఉదయకాలమున 4377వ రోజు దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క దినమును బట్టి దేవునికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి యొక్క ఉదయకాలపు కూడికను ప్రారంభం చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి దేవుని సేవకులు అన్నా ప్రార్థన చేయండి అన్న. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. వందనములు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ ప్రేమను మా ఎడల వెల్లడిపరిచి ఉంటాయి. మీకు కోట్ల కొద్ది స్తోత్రాలు నాయనా, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. అయా, ఈ క్రిస్మస్ పర్వదినములో ప్రజలందరికీ శుభవర్తమానాన్ని లోక రక్షకులుగా దిగొచ్చి మా అందరి పాప విమోచన కొరకై క్రైధనాన్ని చెల్లించిన గొప్ప దేవుడు అని ప్రజలు గ్రహించడానికి మీకు సూచించాను. అయ్యా నా ప్రభు, గొప్ప దేవుడని ఈ స్తోత్రం మేము గుర్తించి నాయన మిమ్మల్ని ఎరిగి హృదయముతో నాయన మిమ్మల్ని పూజించే గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకే స్థుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో నాయన మీ పాద సాన్నిధ్యంలో మేము చేరడానికి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచయను బట్టి స్థుతిస్తూ ఉన్నాం. పరిచయను ప్రారంభించి ఇంతవరకు నాయన మీరే కొనసాగిస్తున్నందుకే స్థుతిస్తున్నాం. గొప్ప దేవుడని స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. ప్రారంభించిన మా ప్రియులను మీరు బలపరచండి, అది దీవించండి నాయన. పరిచర్యలో నాయన ఇంతవరకు మీ సన్నిధి భాగ్యాన్ని మాకు ఇచ్చారు నా తండ్రి. ప్రతి దినం ఒక దాసుని ద్వారా నాయన శ్రేష్టమైన వాక్య సందేశాల చేతను మమ్మల్ని హెచ్చరిస్తూ గురుకులుస్తూ బలపరుస్తున్నందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ దినము కూడా నాయన ఈ పరిచర్యను అయ్యా నా ప్రభు ప్రారంభము నుండి నాయన ముగింపు వరకు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. పాటల ద్వారా మీరే మహిమ పొందండి. వాక్యం చేసిన ఆయన మీ దాసుని బలపరచండి. వాక్యానుసారంగా మా నాయన మేమందరం జీవించగలిగినట్టుగా దయ చూపించి సహాయం చేయమని అయ్యా నా ప్రభు మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి పరిచర్యను ప్రారంభిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు మరియ దాసన్న గారు పాట పాడి వినిపించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అన్నా వందనన్నా. వందనాలన్నా. అబ్బాయి తమ్ముడు అబ్బాయి తమ్ముడు రే ఏమయ్యా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మన ఉదయకాలమున ప్రభుని స్తుతించులాగున కీర్తన పాడి ప్రభుని గణపరచుదాం. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు యేసయ్యా, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు యేసయ్యా, పసిబాలుడవు కావు. స్థాపించలేని తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే, స్థాపించలేని తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే, ధరించలేదే ఆయుధం, ధరించలేదే ఆయుధం, వశమాయే జనుల హృదయాలు, వశమాయే జనుల హృదయాలు, పశుశాలలో
నీవు పవలించినావా పరమాత్ముడవు పసిబాలుడవు కావు యేసయ్యా పసిబాలుడవు కావు చిరుప్రాయమందే శాస్త్రులు సరిచూడలేదే బోధకులు చిరుప్రాయమందే శాస్త్రులు సరిచూడలేదే బోధకులు స్థలమైన లేదు జన్మకు స్థలమైన లేదు జన్మకు తలవంచె సర్వా లోకము తలవంచె సర్వా లోకము పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు యేసయ్యా పసిబాలుడవు కావు పాపంబు మోసే కలువరిలో ఓడించినావు మరణమును పాపంబు మోసే కలువరిలో ఓడించినావు మరణమును మేఘాలలోన వెళ్ళినావు మేఘాలలోన వెళ్ళినావు త్వరలోనే భూమికి తరులుచున్నావు త్వరలోనే భూమికి తరులుచున్నావు పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు యేసయ్యా పసిబాలుడవు కావు పశుశాలలో నీవు వందనాలన్న పాట పాడి వినిపించినటువంటి మరి మర్యాదాసన్న గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో మరి దేవుని వాక్యం అందించడానికి దేవుని సేవకులు మరి వై దేవానందం గారు, బ్రదర్ వై దేవానందం గారు దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నారు. నరసరావుపేట, పల్నాడు జిల్లా నుండి. మరి సమయంలో వాక్యం కొరకై ప్రార్థన చేద్దాం. మరి ఇవి రవి మనోహరణ గారు, బ్రదర్ రవి మనోహరణ గారు ప్రార్థన చేయాలని, వాక్యం కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. వందనాలు బ్రదర్. అవును, పేరు వచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వోన్నతుడమైన మన ఆయన, ఈ ప్రాతకాల దినంను మాకు అనుగురించి ఈ దినాన్ని మహిమకరంగా మాకు అనుగుచిన రీతిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడు మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పరిశుద్ధ బలియాగము ద్వారా మమ్మల్ని రక్షించి విమోచించి మీ ప్రియబిడ్డలుగా చేసుకున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4377వ రోజుకు మమ్మల్ని తీసుకొని వచ్చారు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము సర్వ లోకము మరి మా ప్రభా క్రీస్తు జన్మదినము జరుపుకుంటుండగా మరి మా ప్రభువ ఆ ప్రభు చేసిన మహోపకార్యం చాలా ముఖ్యమని మేము ఎంచి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆయన మా రక్షణకు పాత్రుడు, మా విమోచకుడు. అందరి బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కరుణా సంపన్నుడా, ఆయన లోకమునకు మీరు మీ ప్రేమను కనపరుచుటకు అనుగ్రహించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడ, మేము ఈ ఉదయకాలమున మీ వాక్యమును వినడానికి చేరి వచ్చి ఉన్నాము. మీ దాసులు, మా ప్రియులు దేవానందం గారు వాక్యం అందించిన ఏంటుండగా మీరే మా ప్రభావం, మీ సత్యాలు మాకు అందించి మీరే మహిమ పొందమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నడిపిస్తున్నటువంటి సహోదరులు, దేవుని సేవకులు ఆకిపోగు యోసేపును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగనే ఈ కార్యక్రమాన్ని నిర్విరాముగా జరిగిస్తున్నటువంటి మా ప్రియులు బర్నబాస్ గారిని బట్టి మీకు స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రములు.
ఇదిగో మా ప్రభా, మీ పాదసందులో మేము చేరి పాట పాడుకొని మిమ్మల్ని గణపరిచి ఉండగా, మరి మా ప్రభా, మీ వాక్య ధ్యానములో కూడా మాకు అవసరమైన సందేశాన్ని మీ దాసుని ద్వారా సిద్ధపరిచి ఉన్నారు. వాటిని అందించి మరి మమ్మల్ని శ్రద్ధగా విని మీరు చేసిన మహోపకార్యాన్ని మేము జ్ఞాపం చేసుకుని మేము స్తుతించున్నట్లు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్ర వందనము చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకం నమ పరమ తండ్రి. ఆమేన్. వందనాలన్న వాక్యం కొరకు ప్రార్థించినటువంటి రాయమన్న గారికి ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాం. దయచేసి అందరూ కూడా మరి మ్యూట్ లో పెట్టుకోనండి, ఎవరు డిస్టర్బెంట్ చేయొద్దండి. మరి దేవానందం గారు సేవకులు మరి మన మధ్యలో ఉన్నారు, వాక్యం అందించాలని అన్నగారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. వందనాలండి. వందనాలన్న. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ ఉదయకాలపు కూడికకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు చదువుతున్నాను. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారయుండుట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు, నేను మిమ్మును జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరొక లేఖన భాగాన్ని కూడా మనం గమనిద్దాం. అపోస్తుడైన పౌలు దెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. పాత నిబంధన గ్రంథంలోని మరొక లేఖన భాగాన్ని కూడా చదువుకుందాం. ప్రవక్త అయినటువంటి జెఫన్యా రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనిద్దాం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. చదవబడిన లేఖన భాగాలు దేవుడే తన ఆత్మ ద్వారా దీవించి చేరువచ్చిన మనందరికీ అర్థమో రీతిలో మనకు పంచిపెట్టును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ఈ జూమ్ మాధ్యమం ద్వారా ప్రభుపాద సన్నిధిలో మనమందరం కూడా చేరడానికి ప్రభువే మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచం ప్రజెంట్ డే వరల్డ్ లో ఉన్నటువంటి ప్రజల్లో ఎక్కువ మంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జన్మ వృత్తాంతాన్ని తలపోసుకుంటూ పండుగగా ఆచరిస్తున్నటువంటి దినం. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు చేసుకునేటువంటి పండుగగా క్రిస్మస్ తెలియజేయబడతా ఉంది. అయితే విశ్వాసులమైనటువంటి మనకి ప్రత్యేకంగా ఈ పండుగను మనం పండుగగా ఆచరించడం కానీ సమయమందును అసమయమందును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించమని తిమోతికి
పౌలు ఇచ్చినటువంటి హెచ్చరిక మనందరం ఎరిగినటువంటి వారమే ప్రియులారా. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభువుని ప్రకటించడానికి, ఆ ప్రభువుని గురించి తలపోయడానికి మనం అది సమయమైనా అసమయమైనా, అంటే ప్రత్యేకమైనటువంటి ఇలాంటి దినాలైనా, సాధారణమైనటువంటి మిగిలినటువంటి దినాలైనా అన్నీ కూడా మనం ప్రభువుని గూర్చి ప్రకటించాలి, ప్రభువుని గూర్చి ఆలోచన చేయాలి, ప్రభువుని గూర్చినటువంటి సంగతులు మనం ఈ విధంగా ధ్యానం చేసుకోవాలి. ఇది ఎంతో ధన్యత ప్రియులారా. మనం 3 లేఖన భాగాలు మనం చదువుకున్నాం. 3 లేఖన భాగాల్లో 3 ప్రత్యేకమైనటువంటి దినాల గురించినటువంటి మాట మనం చూస్తాం. ఈరోజు మనం అందరం కూడా ప్రపంచంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇది క్రిస్మస్ దినము, అంటే ప్రభువు పుట్టినటువంటి దినము అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. అయితే మనకు బైబిల్ గ్రంథంలో కాలాలు, సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ప్రభువే గనక తన కుమారుని పుట్టిన దినాన్ని మనకి తెలియజేసి ఉన్నట్లయితే అది ఖచ్చితంగా మనం కూడా అదొక ప్రత్యేకమైనటువంటి దినంగా భావించి మనం కూడా పండుగ చేసుకునే వాళ్ళమేమో. కానీ దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులకు ముఖ్యంగా 3 పండుగలు, అదేవిధంగా మిగిలిన అనేకమైనటువంటి పండుగలను గురించి ప్రభు వారికి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వాటిని వారు తూచా తప్పకుండా పాటిస్తారు. ప్రభు చెప్పిన విధంగా మనం గనక గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం, అంటే నిర్గమాకాండం నుంచే ఈ సంగతులను గురించి ప్రభు వారిని హెచ్చరించడం జరిగింది. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో ముఖ్యమైనటువంటి 3 పండుగల గురించి ప్రభు మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ ఈ విధంగా వారికి తెలియజేయడం జరిగింది. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. ముఖ్యంగా ఈ 3 పండుగల సందర్భంలో నీ మగవారందరును, అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి పురుషులందరూ యెహోవా ఏర్పరచుకొనున్నటువంటి స్థలములో, అంటే అప్పటికి వారు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత దేవుడు సూచించినటువంటి స్థలం ఆనాడు యెరూషలేములో వర్ణాను కళ్ళాన్ని దేవుడు చూపించడం జరిగింది దావీదుకి. ఆ మాట కూడా లేఖనాల్లో చాలా స్పష్టంగానే వ్రాయబడటం మనం చూస్తాం ప్రియులారా. ఆ మాట కూడా మీకు సహాయకరంగా ఒకసారి గమనిద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన వర్ణాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున. చూడండి, 2 సార్లు ఒకే వచనంలో 2 సార్లు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించాను. ఇక్కడ ఏమని వ్రాయబడింది? దావీదు ఏర్పరచిన, దావీదు సిద్ధపరచిన స్థలం. ఎందుకంటే ఆ స్థలానికి కూడా చాలా ప్రాధాన్యత మనం చూస్తున్నాం. దేవుని సన్నిధికి ఏర్పరచబడినటువంటి స్థలం. ఎందుకు? ఆయనకు ఒక నివాసం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు తన యొక్క ఆశను, తన యొక్క కోరికను వెల్లడి చేశాడు. నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధ స్థలములలో నివసించేటువంటి వాడు. అదే సమయంలో తన పోలికలో, తన రూపంలో చేసుకున్నటువంటి మానవుడు తప్పిపోగా, అదే తప్పిపోయినటువంటి మానవుణ్ణి తిరిగి తనతో సమకూర్చుకొనడం కొరకు దేవుడు తన కుమారుణ్ణి మానవుడిగా ఈ లోకానికి పంపి
సిలువలో ఆయన వధించుట ద్వారా తన ప్రేమను వెల్లడి చేసినటువంటి వృత్తాంతం బైబిల్ గ్రంథంలో సారాంశం. అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సంగతి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పాత నిబంధన 39, కొత్త నిబంధన 27 పుస్తకాల్లో ఉన్నటువంటి సారాంశం ఒక్క మాటలో మనం గమనించడానికి బైబిల్ గ్రంథాన్ని ముగించబోయే ముందు దేవుడు ఆ సంగతిని తన దాసుని ద్వారా వెల్లడి చేయడం మనం చూస్తాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన దూతను పంపి పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను గారికి సూచించినటువంటి సంగతులను ఆయన వ్రాస్తూ ఈ మాట చెప్పడం జరిగింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ దేవుడు పంపినటువంటి దూత చెప్పినటువంటి మాటలు. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదములు ఎదుట సాగిలపడగా పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడు తనకు వెల్లడి చేసినటువంటి సంగతులను తన దూత ద్వారా యోహానుకు వెల్లడి చేయించగా, ఇప్పుడు యోహాను ఈ సంగతులు వెల్లడి చేసినటువంటి దూతకు నమస్కారం చేయడం కొరకు అతనికి సాగిలపడ్డట్టుగా మనం చూస్తున్నాం. అయితే దూత ఏమంటున్నాడంటే, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. చూడండి, యేసును గూర్చినటువంటి సాక్ష్యమే ప్రవచన సారం. ప్రవచనము అనగా బైబిల్ గ్రంథం అంతటికీ కూడా ఉన్నటువంటి పేరు ప్రవచనం. ఇది ఎలాంటి ప్రవచనం? కాలానికి ఒక విధంగా మారిపోయేటువంటి ప్రవచనము కాదు ప్రియులారా. బైబిల్ గ్రంథం ఇది ప్రవచనం అని పిలువబడుతూ ఉండగా, ఇది ఎలాంటి ప్రవచనం అంటే, ఇక్కడ చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఇంతకంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం. ఎంతకంటే పేతురు గారు తన యొక్క రూపాంతర కొండ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవుడిగా ఉన్నాడు. అప్పుడు వారితో పాటు గడిచిన 3.5 సంవత్సరాలుగా వారితో పాటు సహచర్యం చేసినటువంటి వాడు, మానవుల్లో మానవునిగా. మనందరికీ తెలుసు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినటువంటి మాట శిష్యుడైనటువంటి యోహాను రాయడం మనం ఎరిగినటువంటి వారమే. చూడండి, కృపాసత్య సంపూర్ణుడైనటువంటి మానవుడిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవుల మధ్య నివసించాడు. అలాంటి సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రూపాంతర కొండ మీద తన యొక్క నిజ రూపాన్ని వారికి చూపించటం జరిగింది. తాను సర్వమానవాళి కొరకు సిలువలో బలియాగం చేసి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహుడై వెళ్ళగా, ఆయన ఆది నుండి తండ్రి యొద్ద తనకెట్టి మహిమ ఉన్నదో ఆ మహిమను తిరిగి పొంది మహిమా ప్రభావములు కలిగినటువంటి కిరీటధారిగా తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడయ్యాడు. ఆయన తిరిగి మహిమపరచబడ్డాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ మేడగదిలో ప్రభు చేసినటువంటి ప్రార్థనలో మొట్టమొదటిగా ప్రభు అడిగింది అదే, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకెట్టి మహిమ ఉన్నదో అట్టి మహిమతో తిరిగి నన్ను మహిమపరచుము. అద్భుతమైనటువంటి మాట, అద్భుతమైనటువంటి ప్రార్థన, ప్రేయర్ రిక్వెస్ట్ అని మనం చెప్పొచ్చు. ఆ విధంగా ప్రభు మహిమను పొందాడు. ఆ మహిమను పొందిన ప్రభువును కూడా తిరిగి ఇదే యోహాను, అదే రూపాంతర కొండ అనుభవం పేతురుతో పాటు పొందినటువంటి యోహాను, అతని తమ్ముడైనటువంటి యాకోబు కూడా ఆ రూపాంతర అనుభవంలో ప్రభు యొక్క మహిమను చూశారు. అయితే మరొకసారి పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను కూడా ప్రభువుని మహిమారూపి అయినటువంటి పునరుద్ధానుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహిమారూప దర్శనాన్ని ఆయన చూడడం జరిగింది ప్రియులారా.
ఆ అనుభవం గురించి ఇక్కడ పేతురు మాట్లాడుతూ, అప్పుడు వారు ఆయన కనులారా ఆయన మహాత్మ్యాన్ని చూశారు. అది చాలా స్పష్టంగా 17వ వచనంలో అంటాడు పేతురు గారు, మేము కన్నులారా చూచాము అన్నాడు. తర్వాత మాట 18వ వచనంలో చెవులారా విన్నారు. పరలోకము నుండి ప్రభు తన కుమారుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మహిమపరచడం చెవులారా విన్నారు. ఇది ప్రత్యక్షంగా వారు చూచినటువంటి ఒక విజువల్, ఆడియో విజువల్ అని చెప్పొచ్చు మనం. అంటే దృశ్య శబ్ద సహితమైనటువంటి ఆ యొక్క అద్భుతాన్ని వారు చూశారు. అయితే అలాంటి అద్భుతం కంటే కూడా స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం ఇది. స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం ఇది. కాలానుగుణంగా మార్పులు చేర్పులు చెందేటువంటిది కాదు ప్రియులారా. మనం చూస్తున్నాం సోదరులు దేవుని దాసులు బర్నబాస్ గారు ఇన్ని వేల దినాలుగా మరి కూడికను ఎంతో ఓపికతో నిర్వహిస్తూ అనేక మంది ఆయన దాసులను పిలిచి దేవుని వాక్యం మనకు పంచుతూ ఉండగా, ఎవరు చెప్పినా, ఏ అంశం తీసుకొని చెప్పినా కూడా ఈ ప్రవచన వాక్యం మాత్రం మారదు. అనగా బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, ఆదికాండం 1వ అధ్యాయం మొదటి వచనములోని మొదటి మాట తీసుకొని, అదే విధంగా ప్రకటన గ్రంథంలోని చివరి అధ్యాయం 22వ అధ్యాయంలోని 21వ వచనం వరకు కూడా వ్రాయబడినటువంటి ఏ సంగతుల్లో కూడా ఏ వచనం కూడా, ఏ మాట కూడా మారదు, మార్పు చెందదు. అది ఎందుకంటే స్థిరమైనటువంటిది. దేవుడు ఒకసారి తన సేవకులకు, వాక్య సేవకులకు అప్పగించాడు. ఇది ఎలాంటిదంటే, ఈ బోధ మనం గమనించినట్లయితే ప్రియులారా, యోధా భక్తుడు అంటాడు, ఇది చూడండి పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధ ఇది. ఇది ఒక్కసారి అప్పగించబడింది. ఇక ఇలాంటి ఈ బోధలో ఏమైనా చేర్చటం గాని, ఈ బోధలోంచి ఏమైనా తీసివేయటం గాని కూడదని చెప్పి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. 12వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తాం. అదే విధంగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18, 19 వచనాల్లో మనం చూస్తాం. స్ట్రిక్ట్ వార్నింగ్. ఈ గ్రంథంలో, ఈ ప్రవచన వాక్యములో ఏది కలపకూడదు, ఇందులోంచి ఏది తీసివేయకూడదు. అలాంటి ఈ ప్రవచన గ్రంథం సాక్ష్యం ఇస్తుంది ఏంటయ్యా అంటే, ఈ ప్రవచనం యొక్క సారం ఏంటయ్యా అంటే, అది ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి సంగతి అని మనం చూస్తున్నాం. ఆయన గూర్చినటువంటి సాక్ష్యం, ది టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదే ఈ ప్రవచనం యొక్క సారము ప్రియులారా. ఈనాడు మనము దేవుని వాక్యమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చి మనము పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనం ఆయన గూర్చి వెతికి, ఆయన గూర్చినటువంటి సత్యాలు మనం నేర్చుకొని, ఆయన గూర్చినటువంటి సత్యాలు ప్రకటిస్తూ, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జన్మ కానివ్వండి, ఆయన యొక్క జీవితం కానివ్వండి, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుద్ధానం, ఆయన యొక్క రెండవ రాకడ. మనం ఎందుకు ఈ సంగతులు జ్ఞాపకం చేసుకున్నామంటే, నేను మీకు మూలవాక్యంగా 3 లేఖన భాగాలను మీకు చూపించాను. 3 లేఖన భాగాల్లో కూడా 3 దినాల గురించి రాయబడింది. ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా, మరి ఎందుకంటే ప్రభు ఎప్పుడు పుట్టాడో తెలియదు, కానీ ప్రభు పుట్టాడనేది సత్యం. కాబట్టి ఆ దినం ఇదే అని భావిస్తూ మనము ప్రభు యొక్క సంగతులు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఒక దినాన ఈ లోకంలో ప్రభు జన్మించాడు, జన్మిస్తాడు అని చెప్పి ఆదికాండం మొదలుకొని మలాకి వరకు కూడా ప్రభువును గురించినటువంటి ఆయన జన్మను గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయన రాకడ గురించి, మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి కూడా ఎన్నో ప్రవచనాలు రాయబడుగా అవన్నీ లేఖనాల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. కాబట్టి అలాంటి ఆ ప్రభువు జన్మించాడు. ఆయన ఈ లోకములో మానవుల మధ్య మానవ శరీరధారిగా జీవించాడు. మానవులందరి కొరకై ప్రాణం పెట్టి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని లేఖనాలన్నీ కూడా ఘోషిస్తా ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పినటువంటి ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. యోహాను సువార్తలో ప్రభు తనతో ఉన్నటువంటి యూదులతో, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ
చెప్పినటువంటి మాట 5:39లో మనం గమనించినట్లయితే, లేఖనముల యందు, బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి మరొక పేరు, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తా ఉన్నాయి. ఇదే కదా మనం ప్రకటన 19:10లో చూసింది. ఈ ప్రవచనం ఏంటయ్యా అంటే, ఆ ప్రవచనం యొక్క సారం ఏంటయ్యా అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యమే ప్రవచన సారం. అలాంటి లేఖనాలు యేసును గూర్చి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు లేఖనాలను పరిశోధిస్తున్నారు కదా, ఎందుకు పరిశోధిస్తున్నారు? ఈ లేఖనాల్లో నిత్య జీవం ఉన్నదని చెప్పి మీరు ఈ లేఖనాలని పరిశోధిస్తున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ లేఖనాలు సాక్ష్యం ఇచ్చేటువంటి యేసు ఎవరు అంటే, ఆయన నిత్య జీవ ప్రదాత. ఇదే యోహాను 5:24 అంటాడు ఇదే అధ్యాయంలో, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎలాంటి జీవం? మన జీవం ఏ పాటిది? మన జీవం కొద్దిపాటిది, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం మనది. ఇలాంటి జీవితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మాటలు విని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకోవడం ద్వారా మనం రక్షించబడి తద్వారా నిత్య జీవాన్ని పొందుకునేటువంటి గొప్ప అవకాశాన్ని ఈ లేఖనాలు మనకి వెల్లడి చేస్తా ఉన్నాయి. ఆ విధంగా లేఖనాల్ని పరిశోధిస్తా ఉన్నారు, కానీ ఈ నిత్య జీవ ప్రదాత అయినటువంటి ప్రభువుని వారు గుర్తించలేకపోయారు. ప్రియులారా, వారి యొక్క తిరస్కారం, వారి యొక్క ప్రభు పట్ల చేసినటువంటి అవిధేయత కార్యం మన రక్షణకు అది కారణమైంది. మనం ఆ ప్రభువుని నమ్ముకొని ధన్యులమయ్యాం. ఈ విధంగా లేఖనాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. ఈనాడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో 3 మాటలు ఒక దినం గురించి, 3 ప్రత్యేకమైనటువంటి దినాల గురించి మనం చదువుకున్నాం. మొదటిగా చదువుకున్నటువంటి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనాల్లో యేసుక్రీస్తు దినం అనేటువంటి మాటని మనం చూసాం. రెండవదిగా దశలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రభు దినం అనేటువంటి మాట మనం చూసాం. అదే విధంగా జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా దినం అనేటువంటి మాట మనం చూసాం. ప్రియులారా, అయితే ఈ 3 దినాలు ఒకటేనా? ఈ 3 దినాలు ఒకటేనా అంటే, ఈ 3 దినాలు ఒకటి కాదు. మనకి ఉన్నటువంటి సమయంలో కొన్ని సంగతులు మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదటిగా యేసుక్రీస్తు దినము అంటే ఏమిటి? ప్రియులారా, మనము అనేక సార్లు విన్నటువంటి మాటలు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. మనం ఏ అంశంతో పోల్చుకున్నా కూడా ఈ పరిశుద్ధ గ్రంథం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటిస్తున్నటువంటి గ్రంథము అని మనం ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఏమై ఉన్నాడంటే, ఆయన వెలుగై ఉన్నాడు. యోహాను భక్తుడు వెల్లడి చేసినట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన వెలుగై ఉన్నాడు. ఎలాంటి వెలుగు అంటే, ఆయన నిజమైనటువంటి వెలుగుగా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వస్తూ ప్రతి మనుష్యుని వెలిగిస్తా ఉన్నాడనే మాట మనం చూస్తున్నాం. ప్రభువుని గురించినటువంటి ప్రవచనాన్ని ప్రవక్త అయినటువంటి యెషయా కూడా తెలియజేస్తూ 9వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఇదిగో మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడినట్టు. అదే 9వ అధ్యాయం 1 వచనాల్లో చీకటిలో మరణఛాయలో జీవించేటువంటి ప్రజలు గొప్ప వెలుగుని చూశారు అనే మాట వాడతాడు. గొప్ప వెలుగు, ఆయన నిజమైన వెలుగు, ఆయన గొప్ప వెలుగు. అలాంటి వెలుగు ఈ లోకంలో ప్రసరించింది. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా చీకటిమై ఉన్న కారణాన్ని బట్టి, చీకటి పాపానికి సాదృశ్యంగా ఉండగా, పాపం యొక్క జీతం మరణమై ఉంటుండగా, ప్రతి మానవుడు కూడా ఈ పాపం అనే చీకటిలో జీవిస్తూ మరణపాత్రులుగా ఉన్నటువంటి మానవ జాతి మీద ప్రభు గొప్ప వెలుగుగా ఆయన జన్మించి ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే ఈ చీకటి లోకంలో ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఒక వెలుగుగా, ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నది. అదేవిధంగా ఇది ఫిలిప్పీ పత్రిక 2:16 అంటాడు, మీరు జీవవాక్యమును
చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడతా ఉన్నారు. ఎందుకు? ఈ జీవవాక్యం ఇది ఒక దీపం. మన చేతిలో దీపం ఉంటే మనము జ్యోతుల్లాగా కనబడతాం. అంటే చేతుల్లో మాత్రమే కాదు, మన హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే మనము జ్యోతుల్లాగా కనబడతాం ప్రియులారా. అనగా చీకటి లోకములో పరిశుద్ధ గ్రంథం వెలుగును ప్రసరింపజేస్తూ ఉండగా వెలుగు నొద్దకు వచ్చిన ప్రజలు ధన్యులయ్యారు. అనేక మంది తమ తమ యొక్క క్రియలు చెడ్డమైనందున ఈ వెలుగు దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదని యేసు ప్రభు వారి స్వయంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 18, 19 వచనాల్లో మాట్లాడటం మనం చూస్తాం. ఆ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సంగతులను ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ బైబిల్ వెల్లడి చేస్తూ ఉండగా ఆయన సంగతులు అనగానే ఆయనను గూర్చినటువంటి ప్రతి అంశం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి కూడా ఈ మధ్య ఉన్నటువంటి సంగతులన్నీ కూడా స్పష్టంగా ముందుగానే లేఖనాల్లో వ్రాయబడటం మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినటువంటి యేసుక్రీస్తు దినము అనేది ఏంటి, దాని వెనుకున్నటువంటి సంగతులు ఏంటి, జరగబోయేటువంటి సంగతులు ఏంటి అనేది మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట. ఇక్కడ ఈ వచనంలో పర్టికులర్ గా మొదటి దినం అంటున్నాడు, యేసుక్రీస్తు దినం అంటున్నాడు. ఇక్కడ మొదటి దినము అనేవి వ్రాయబడినటువంటి ఈ మాటలో పౌలు తాను చేసినటువంటి రెండవ సువార్త యాత్రలో మాసిదోనియా దేశానికి వెళ్ళటం జరిగింది దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి. మొట్టమొదటిగా ఫిలిప్పి పట్టణంలో ప్రవేశించాడు. అక్కడ మొట్టమొదటిగా రక్షించబడినటువంటి సహోదరి లుదియా, ఆమె కుటుంబం, ది ఫస్ట్ కన్వర్ట్ ఇన్ ద కాంటినెంట్ ఆఫ్ యూరప్, సిస్టర్ లీడియా అండ్ హర్ ఫ్యామిలీ. ఆ విధంగా తరువాత సోదె చెప్పేటువంటి చిన్నది, తరువాత చెరసాల అధికారి కుటుంబం, తర్వాత అనేక మంది సహోదరులు ప్రభువు నమ్ముకొని అక్కడ సంఘముగా కొనసాగుతుండగా అలాంటి సంఘానికి తాను దాటి వెళ్ళిన తర్వాత అనగా రెండవ సువార్త యాత్రలోనే దాటి వెళ్ళిపోయాడు. ఫిలిప్పి తర్వాత ఆయన అంపిఫొలి అపోల్లోనియాల మీదుగా దెస్సలోనికాకు, అక్కడ నుండి బెరయాకు, అక్కడ నుండి ఏథెన్స్కు, అక్కడ నుండి కొరింథుకి, ఆ విధంగా మళ్ళా తిరిగి తాను ఎక్కడి నుంచి అయితే ఆ సువార్త యాత్ర ప్రారంభించాడో సిరియాలోని అంతియోకయకు తిరిగి రావడం మనం చూస్తాం. తర్వాత మూడవ యాత్ర, ఇవన్నీ ఈ విధంగా జరుగుతూ ఉండగా తాను స్థాపించినటువంటి ప్రతి సంఘము యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో చాలా స్పష్టంగా కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో కూడా చెప్పాడు కదా. సంఘములన్నిటిని గురించిన చింత నాకు కలదు, ఈ దినము ఈ యొక్క భారము దినదినము నాకు అధికమవుతా ఉందని చెప్పాడు కదా. ఆ విధంగా ఆ భారాన్ని బట్టి వారిని హెచ్చరిస్తూ ఈ ఫిలిప్పీలకు ఈ పత్రిక వ్రాసిన సందర్భంలో మొదటి దినం అంటున్నాడు. ఏమిటి మొదటి దినం అంటే, తాను అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించినటువంటి ఆ మొదటి దినం మొదలుకొని కొంతమంది ఈ సువార్త ప్రకటన అనేటువంటి కార్యములో, సత్క్రియలో పాలుపంపులు పొందినటువంటి వారిలో ఈ కార్యాన్ని ఆరంభించినటువంటి వాడు అది కొనసాగించాలట. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడని చెప్పి నేను రూఢిగా నమ్ముతున్నాను అంటున్నాడు. అంటే ఒక ఆరంభం ఉన్నది, దానికి ఒక ముగింపు కూడా ఉండబోతా ఉంది. ఈ యేసుక్రీస్తు దినము అనేది మనం కింద కూడా 11వ వచనంలో ఆ మాట చూస్తాం. ఇక్కడ మొదటిదేమో 6వ వచనంలో స్వార్థ ప్రకటన అనేటువంటి సత్క్రియ, ఇది ఒక విశ్వాసి, ఒక సేవకుడు బయటకు ప్రకటించేటువంటి సంగతి అయితే, ఒక విశ్వాసిలో కానివ్వండి, ఒక సేవకుల్లో కానివ్వండి, రక్షించబడిన ప్రతి ఒక్కరిలో కూడా ఉండవలసినటువంటి కొన్ని గుణ లక్షణాలను ఆయన జ్ఞాపకం చేస్తూ వాటికి కూడా ఒక టార్గెటెడ్ డేట్ ఒకటి చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ చూడండి, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలి. మనందరి విషయంలో, ప్రతి విశ్వాసి విషయంలో, యేసు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో ఈ యొక్క సంగతిలో ఉండాలని మాట్లాడుతూ అంతకంతకు అభివృద్ధి పొందాలని చెప్తూ, ఇందువలన దేవునికి స్తోత్రము మహిమ కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించున్నాను. ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్క విశ్వాసి ఏ విధంగా సిద్ధపడాలనేది, రక్షించబడిన దినం మొదలుకొని ఈ విధంగా ప్రేమ కానివ్వండి, మరి
సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానంతో కూడి అంతకంతకు అభివృద్ధి పొందటం అనేది అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకునేటువంటి విషయం కానివ్వండి, క్రీస్తు దినం వరకు కొనసాగుతూ ఆ దినాన్ని ఎలా ఉండాలి అంటే నిష్కపటులు నిర్దోషులై ఉండాలని చెప్తా ఉన్నాడు. ఏమిటి ఈ యేసుక్రీస్తు దినము లేదా క్రీస్తు దినం అనేటువంటి మాట? ఎప్పటిది ఈ దినం? అది వచ్చిందా, రాబోతుందా? కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. కనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు, ఈ దినం గురించే ఫిలిప్పీలతో కూడా మాట్లాడాడు. యేసుక్రీస్తు దినము, ప్రభు అయిన యేసుక్రీస్తు దినము, క్రీస్తు దినము. చూడండి, యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. ఇక్కడ మనకి ఇంకొద్దిగా అర్థం చేసుకునే విధంగా, అర్థం చేసుకోవడానికి కొన్ని పదాలను ఇక్కడ పౌలు గారు రాయడం జరిగింది. ఏది యేసుక్రీస్తు దినం అంటే? ఆయన యొక్క ప్రత్యక్షత దినము అంటారు. యేసుక్రీస్తు దినము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత దినము అనేది ఇక్కడ మనకి తేటగా అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ విశ్వాసులంగా, వ్యక్తిగతంగా ఒక్కొక్క విశ్వాసి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు దినం వరకు ఎలా సిద్ధపడాలి అనేది మనం చూస్తున్నాం. నిజానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగల్లో ఒక దొంగ సిలువ మీదనే మరణించబోయే కొద్ది క్షణాల ముందు ప్రభువుని తెలుసుకొని, ప్రభు నమ్ముకొని రక్షించబడగా ప్రభు ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. అంటే రక్షించబడ్డాడు, వెంటనే పరదైసులో ప్రభువుతో పాటు ఉన్నాడు. అనగా రక్షించబడిన ప్రతి ఒక్కరూ పరదైసుకు వెళ్తారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రభు ఎప్పుడొచ్చినా రక్షించబడిన, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడతారు. అయితే ఆ ఎత్తబడిన తర్వాత మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఎలా ఉండాలి మనం అంటే? నిష్కపటులంగా, నిర్దోషులంగా ఉండాలి. అదే విధంగా ఈ లోకంలో జీవించినంత కాలం కూడా సువార్త అనేటువంటి సత్క్రియ, దీనిలో పాలుభాగస్తులంగా ఉండాలి. అదే విధంగా వ్యక్తిగతంగా ఇందాక మనం గమనించినట్లుగా యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలాలతో నిండుకొని ఉండాలి. మన ప్రేమ, మన జ్ఞానం, మరి దేవుని యొక్క జ్ఞానంతో, వివేచనతో కూడిందే అంతకంతకు అభివృద్ధి పొందాలని, ఈ విధంగా అనేకమైనటువంటి ఆత్మ ఫలముతో నింపబడాలని, ఇలాంటివన్నీ మనకు తెలిసినటువంటి వారమే. అయితే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే పౌలు గారు, ఆయన ప్రత్యక్షత కొరకు, యేసుక్రీస్తు దినం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. అయితే ఆ దినమందు మనం ఎలా ఉండాలి? నిరపరాధులంగా ఉండాలంట. అక్కడేమన్నాడు ఫిలిప్పీలతో? నిష్కపటులం, నిర్దోషులం, నిరపరాధులం. అంటే చూడండి, విశ్వాస జీవితం ఎంత సవాల్తో కూడినటువంటి జీవితము. నిజానికి మనము రక్షించబడినటువంటి దినాన ప్రభువు మనల్ని ఆయన రక్తంతో కడిగి ప్రతి పాపము నుండి, అది జన్మ పాపమైన, క్రియాపాపమైన ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరిచాడు. నిష్కపటులంగా, నిర్దోషులంగా, నిష్కళంకులంగా, నిరపరాధులంగా మనల్ని ఆయన చేశాడు. ప్రతి పాపాన్ని కడిగాడు. జన్మ ద్వారా వచ్చిన పాపం, మనకి ఊహ తెలిసిన దగ్గర నుండి, శిశువులుగా ఉన్నప్పటి నుండి మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని ఆయన కడిగాడు. ఎందుకంటే పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోయినటువంటి బ్రతుకు మంది. కాబట్టి ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచాడు. మనం రక్షించబడిన దినాన నిర్దోషులంగా, నిష్కపటులంగా, నిష్కళంకులంగా, నిరపరాధులంగా మనల్ని దేవుడు తీర్చాడు. ఆయన నీతిని మనకు ఆపాదించాడు, నీతిమంతులుగా చేశాడు. కానీ రక్షించబడిన దినం మొదలుకొని ఈ భూమి మీద మనం చివరి శ్వాస తీసుకునే దినం వరకు, అనగా మనం చనిపోయే వరకు కూడా ఎలా జీవించామనేదే ప్రశ్న ప్రియులారా. అదే ప్రశ్న రేపు ప్రభు అయిపోతా ఉన్నాడు. మనలో ప్రతివాడు కూడా, అంటే మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఆయనకు లెక్క ఒప్పగించాలి. ఆ లెక్క ఒప్పగించినప్పుడు ఆ సందర్భంలో నువ్వు ఎలా ఉండాలి అంటే, ఇదిగో ఇలా ఉండాలి. ఎందుకు ఇప్పుడు మనకి ఏమర్థం అవుతా ఉంది? యేసుక్రీస్తు దినము అంటే ఆయన ప్రత్యక్షత దినం అని చూస్తున్నాం. ఏమిటి ఆ ప్రత్యక్షత? ఆ ప్రత్యక్షత కొరకే కదా మనము ఎదురు చూస్తా ఉన్నాము. మాట మనకి ఎక్కువ సమయం ఉండదు కాబట్టి కొన్ని మాటలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. అపోస్తుడైన మరి పౌలు తీతుకు రాసినటువంటి పత్రికల 2వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తున్నాం. అదేవిధంగా 12 కూడా మనకు సహాయకరంగా మనం చదువుకోవచ్చు. మనము భక్తిహీనతను,
ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి చూడండి, రక్షించబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, సమస్త దోషాన్ని, అపరాధాలని, పాపాలని ప్రభు కడిగాడు. అయితే అప్పటి నుండి కూడా మనం ఎలా ఉండాలి? అలానే అదే స్థితిని మనం నిజానికి కొనసాగించాలి, కానీ కొనసాగించలేం. ఈ శరీరం పాప స్వభావం కలిగిన శరీరం, లోకాన్ని కోరుకునే శరీరం, లోకాశలు కలిగిన శరీరం. మనం జీవిస్తున్న లోకం కూడా పాపంతో నిండి ఉన్న లోకం. అది చీకటికి పోల్చబడింది. చీకటి లోకం ఇది. శరీరాశ, నేత్రాశ, జీవోపత దంభము కలిగినటువంటి లోకం. అలాంటి లోకాన్ని కోరుకునే శరీరంలో జీవిస్తున్నటువంటి మనం, ఎందుకంటే మనం పొందింది ఆత్మరక్షణ, ఒక దినాన ఈ దేహ రక్షణ కూడా పొందబోతున్నాం. అదే దేహ విమోచన. అదే ప్రభు వచ్చినప్పుడు మంటి దేహం మహిమా దేహంగా మార్చబడటం, లేదా ప్రభు రాకముందే మనం గనక ప్రభులో నిద్రిస్తే ప్రభు వచ్చినప్పుడు తిరిగి మహిమా శరీరాలతో లేస్తాం. అప్పుడే ఈ దేహ విమోచన. గాని దేహంలో జీవించినంత కాలం కూడా మనము ఈ యొక్క మంటి దేహంలో భయముతో వణుకుతో జీవించాల్సిందే. ఎందుకంటే ఈ లోకం ఎలాంటి లోకం అంటే, ఈ లోకంలో ఆశలు ఉన్నాయి. అయితే ఈ దురాశలు, వాటిని విసర్జించాలి. అదే విధంగా భక్తిహీనతను విసర్జించాలి. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం చూడండి, శుభప్రదమైన నిరీక్షణ. అదే కదా మన యొక్క నిరీక్షణ. ఆయన ప్రత్యక్షత కొరకు మనం చూస్తున్నాం కదా. చూడండి, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. ఇదే ప్రత్యక్షత గురించి పౌలు అక్కడ కొరింథీయులతో మాట్లాడుతూ మనం చూసాం, ఫిలిప్పీయులతో మాట్లాడటం మనం చూసాం ప్రియులారా. అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతతో ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను, చూడండి విశ్వాసి మీద ఎంత గొప్ప బాధ్యత ఉన్నదో. సవాలుతో కూడినటువంటి జీవితం అండి విశ్వాస జీవితం అనేది, ఆషామాషి జీవితం కాదు. క్రైస్తవులుగా అంటే ప్రభువును హృదయంలో చేర్చుకున్నటువంటి నిజ క్రైస్తవులుగా ఈనాడు పండుగ క్రైస్తవులే మనకి లోకంలో కనబడతా ఉంటారు. కానీ నిజ క్రైస్తవులుగా, ట్రూ క్రిస్టియన్స్ గా మనం ఈనాడు మన జీవితం ఎలాంటి జీవితం అంటే సవాలుతో కూడినటువంటి జీవితం. ఎన్ని మాటలు, ఎన్ని హెచ్చరికలు. ఎందుకు? ఒక దినాన లెక్క చెప్పే దినం ఉంది. ఎవరైతే ఆ నీతిగల న్యాయాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు వారి సింహాసనం మీద ఆ నీతిగల న్యాయాధిపతిగా పీఠం మీద కూర్చున్నప్పుడు ఆయన సమస్తం ఎరిగిన వాడు, హృదయ అంతర్యాలు ఎరిగినటువంటి వాడు. అలాంటి ఆయన ముందు మనం లెక్క చెప్పాలంటే ఎంత జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగించాలో కదా ప్రియులారా. మన తలంపులు ఎరిగిన వాడు, మన ఆలోచనలు ఎరిగిన వాడు, మన హృదయ అంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు, అంతరింద్రియాలను పరిశోధించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాంటి ప్రభువు ముందు ఒక దినాన మనం నిలబడాలి మన లెక్క ఒప్పగించడానికి అన్నప్పుడు ప్రతి దినం ఈ మాట తలుచుకుంటే భయమేస్తుంది కదా. అయినప్పటికీ మనం భయపడనక్కర్లేదు. శ్రేష్టమైనటువంటి గ్రంథాన్ని ఇచ్చాడు, మనం ఎలా నడుచుకోవాలో. ఈ చీకటి లోకంలో మన త్రోవలకు వెలుగ్గా, మన పాదాలకు దీపంగా ఈ యొక్క గ్రంథాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనం భయపడాల్సిన పనిలా. మొదటి సంగతి. రెండవది, మనం రక్షించబడిన దినాన మనలో తన కుమారుని ఆత్మను మన హృదయాల్లోనికి ఆయన పంపాడు. ఆయన మనలో ఉంటూ, మనతో ఉంటూ మనల్ని గైడ్ చేస్తున్నాడు ప్రతి సందర్భంలో కూడా కదా. ఆయన మనకి బోధిస్తున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, మన చేత సాక్ష్యం ఇప్పిస్తా ఉన్నాడు, మనల్ని సర్వ సత్యములోకి ఆ పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన పనిలా. మనం చేయవలసిందల్లా ఏంటంటే మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ యొక్క ఆత్మ నడిపింపుకు మనం లోబడాలి. ఆత్మను అనుసరించి నడుచువారం అయితిమా మనం శరీర క్రియలను నెరవేర్చాం, శరీర ఇచ్ఛలను నెరవేర్చాం. ఎందుకు? శరీరాన్ని దాని ఇచ్ఛలతో కూడా నేను సిలువ వేశాను అన్నాడు పౌలు గారు. దాని ఇచ్ఛలతో కూడా, ఇదిగో ఇలాంటి ఇచ్ఛలన్నీ ఉంటాయి ఈ శరీరానికి. ఎప్పుడైతే ఈ శరీరాన్ని సిలువేస్తామో మనము ప్రభుతో పాటు, అప్పుడే ఈ లోకాశలను జయించగలం. కానీ శరీరాన్ని సిలువేయకుండా మనం ఈ లోకాన్ని, లోకాశల్ని జయించలేం ప్రియులారా. కాబట్టి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహిమా ప్రత్యక్షత దినం, ఆ దినం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఎలా? స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో మనం ఎదురు చూడాలి. ఆ దినం అది ప్రభు అయిన యేసుక్రీస్తు దినమని, యేసుక్రీస్తు దినమని, క్రీస్తు దినమని, ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే స్వయంగా ఆ దినానికి పెట్టిన పేరు మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 39వ వచనములో
మనుష్య కుమారుని రాకడ దినము అంటా ఉన్నాడు. మనుష్య కుమారుని రాకడ దినం. మన సువార్తల్లో ప్రభు స్వయంగా తన యొక్క రాకడ దినాన్ని మనుష్య కుమారుని రాకడ అనేటువంటి పేరు దానికి పెట్టడం జరిగింది ప్రియులారా. అందుకనే 24:42 అంటాడు మత్తయి సువార్తలో, కావున ఏ దినమో మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. అంటే ఆ మెలకువలో ఈ సంగతులన్నీ కూడా ఉన్నాయి. ఈ వాక్యపు వెలుగులో, ఈ వాక్యం అనేటువంటి అర్థంలో మనల్ని మనం పరీక్ష చేసుకున్నప్పుడు మనము అపోస్తలుడు ఆశించిన రీతిగా, ప్రభువారు ఆశించిన రీతిగా మనం ఉంటున్నామా ఉండట్లేదనేది వ్యక్తిగతంగా మనకు తెలుసు. కాబట్టి ఏ ఏ విషయాల్లో ఎక్కడ మనం వెనుకబడ్డామో వాటన్నిటిని కూడా మనం పరిశీలన చేసుకుంటూ, ఆ విషయాలు అనగా ఏవి లేవో వాటిని సమకూర్చుకుంటూ, ఉండకూడనివి ఏమున్నాయో వాటిని విసర్జిస్తూ మనము ముందుకు వెళ్ళాలి. పౌలు గారు అన్నాడు కొరింథీయులతో మాట్లాడుతూ 2వ పత్రికలో, చాలా ముఖ్యమైన మాట అండి. ఎవరికైనా, ప్రతి సేవకులకైనా, విశ్వాసులకైనా, ప్రతి ఒక్క రక్షించబడిన ప్రతి ఒక్క దేవుని బిడ్డకి కూడా ఇది చాలా అవసరమైనటువంటి మాట. కొరింథీ 2వ పత్రిక 4:2 అంటాడు, అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాం. ఇందాక తీతుతో మాట్లాడుతూ ఏమన్నాడు? తీతుతో మాట్లాడుతూ పౌలు గారు చెప్పినటువంటి ఆ మాటను మనం గమనిస్తే, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోనే ఇహలోక సంబంధమైన దురాశలు విసర్జించాం. పౌలు గారు ఏమంటున్నాడు? అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించాం. అంటే చూడండి, ఇవన్నీ కూడా మనలో ఉన్నవే, రక్షించబడక ముందు ఉన్నాయి, కానీ రక్షించబడిన తర్వాత ఉండకూడనివి. పౌలు గారు ఏమంటున్నాడు? ఆయన నేను రక్షించబడ్డాను కాబట్టి నాలో ఏమి లేవు అంటల్లా. ఒక్కొక్కటిగా ఆయన విసర్జిస్తూ వచ్చాడు. మనల్ని కూడా విసర్జించమని పత్రికల్లో హెచ్చరించాడు. అవమానకరమైన రహస్య కార్యాలు బహిరంగంగా మనం బాగానే ఉంటాం. వ్యక్తిగతంగా మనల్ని మనం ఎక్కడ పరిశీలన చేసుకోవాలి, ఎక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కడ మనల్ని భద్రపరచుకోవాలి? రహస్యంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, మనల్ని ఎరిగిన వారు ఎవరు లేనప్పుడు మనం భద్రపరచుకోవాలి. అవమానకరమైన రహస్య కార్యాలు ఉంటే వారిని విసర్జించాలి. ఎఫెసీయులతో మాట్లాడుతూ వాటికి పెట్టిన మరొక పేరుని అక్కడ మనం చూడొచ్చు ప్రియులారా. 5వ అధ్యాయంలో ఆయన అంటాడు, నిష్ఫలమైన అంధకార క్రియలు అంటాడు. వాటిలో పాలువారై ఉండొద్దు, విసర్జించాలి. ఎందుకంటే ఒక దినం రాబోతా ఉంది. మనం ఒక శుభప్రదమైన నిరీక్షణతో ప్రభువైన యేసుక్రీస్తు దినము కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ దినాన ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనం ఎలా ఉండాలనేది పౌలు చెప్పాడు కదా, ఫిలిప్పీలతో మాట్లాడుతూ, కొరింథీయులతో మాట్లాడుతూ, అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతూ చెప్పాడు. మెలకువ అనేటువంటి మాటలు, ఈ పదాలన్నీ ఉన్నాయి. నీతితో, భక్తితో ఎదురు చూడాలి ఆ ప్రత్యక్షత కొరకు. ఆ ప్రత్యక్షత దినమే ప్రభువైన యేసుక్రీస్తు దినము ప్రియులారా. ఈ దినం ఎలాంటి దినం అంటే నిజంగా విశ్వాసులకి అందుకని ప్రతి దినము కనుక మనం సిద్ధపడి ఉంటే మనకి ఈ దినం ఎలా ఉండబోతుంది? ఇట్ విల్ బి ఏ డే ఆఫ్ సెలబ్రేషన్, ఇట్ విల్ బి ఏ డే ఆఫ్ జాయ్, ఇట్ విల్ బి ఏ డే ఆఫ్ రివార్డ్స్. మనము యేసుక్రీస్తు దినాన సంఘం ఎత్తబడేటువంటి దినం అది. విశ్వాసులు ప్రభు యొద్ద కూడుకునేటువంటి దినం. యేసుక్రీస్తు దినం విశ్వాసులు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడేటువంటి దినం. ఈ యేసుక్రీస్తు దినం విశ్వాసులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి చేతి గుండా జీతాలు, బహుమానాలు, కిరీటాలు తీసుకునేటువంటి దినం ప్రియులారా. యేసుక్రీస్తు దినం సంఘం అనే వధువు తన వరుడైనటువంటి యేసుక్రీస్తుని కలుసుకునేటువంటి దినం. ఇలాంటి దినం కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నాం. ప్రభు చిత్తమైతే ప్రభు దినము, యెహోవా దినం అనేటువంటి మాటలను కూడా మనము తరువాత ప్రభు చిత్తమైతే ధ్యానం చేద్దాం. ఈరోజు ప్రభు యొక్క జన్మను జ్ఞాపకం చేసుకుంటూ లోకము ఆనందిస్తూ ఉండగా, అలాంటి లోకములోనే జీవిస్తున్నటువంటి మనం లోకములో నుండి ప్రత్యేకించబడిన వారమని గుర్తెరిగి ఈ ప్రభు యొక్క జన్మదినం మనం హెచ్చరించబడతా ఉన్నాం. అది మనకు పండుగ కాదు, కానీ మనకు ప్రతి ఆదివారం మాత్రమే కాదు, ప్రతిదినము ప్రభు మన హృదయాల్లో ఉంటుండగా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభువునందు ఆనందించే మనకు ప్రతిదినము పండుగే.
కాబట్టి ఇలాంటి ఈ పండుగగా లోకం జరుపుకుంటున్నటువంటి ఈ దినాన మనం కూడా రక్షించబడి మనం కూడా ఈ పండుగ ఆనందాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఇది బాహ్యమైన ఆనందం మాత్రమే కాదు. ఎందుకంటే లోకంలో ఒక మాట చెప్తారు, క్రిస్మస్ అంటే ముగ్గురికి 3 విషయాల్లో పండుగ అంట. ఒకటి ఇంటికి పండుగ అంట, రెండోది ఒంటికి పండుగ అంట, మూడోది పంటికి పండుగ అంట. అంటే ఇంటికి అంటే ఇల్లు శుభ్రం చేసుకుంటాం, క్రిస్మస్ వచ్చింది అనగానే ఇంటికి రంగులు వేపిస్తాం, మొత్తం శుభ్రం చేసుకుంటాం, అది ఇంటికి పండగ. ఒంటికి పండగ, కొత్త బట్టలు కుట్టించుకుంటాం, చక్కగా కొత్త బట్టలు ధరిస్తాం, ఒంటికి పండగ. ఇంకా ఆ తర్వాత మనకు తెలిసిందే, చక్కగా రుచికరమైనటువంటి భోజన పదార్థాలు తయారు చేసుకుంటాం, పంటికి పండగ. ఇది లోక సంబంధమైన క్రిస్మస్. కానీ ప్రభుని హృదయాల్లో చేర్చుకున్నటువంటి మనకి హృదయాంతర్యాల్లో పండగ. ఇది ప్రతి దినము మనం చేసుకునేటువంటి పండగ, ప్రతి ఆదివారం రొట్టె విరుస్తూ చేసుకునే పండగ ప్రియులారా. ఇలాంటి ఈ పండుగ ఆనందాన్ని మనం అనుభవించే తప్పు లేదు. ఇల్లు శుభ్రం చేసుకోవాలి, కొత్త బట్టలు కుట్టించుకోవాలి, చక్కటి భోజన పదార్థాలు ప్రభు ఇచ్చిన కొలది మనం ఆనందించాలి. నేను అందుకే అంటాను, కొత్త బట్టలు కుట్టించుకొని ఈ రోజు వేసుకుంటే తప్పేం కాదు. చక్కటి భోజన పదార్థాలు సిద్ధపరచుకొని తినటం తప్పేం కాదు. ప్రభు ఇచ్చిన కొలది ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి. పండుగ కొరకు అదొక అకేషన్ గా తీసుకొని మనం ఈ సందర్భాన్ని వినియోగించి చక్కగా ఇంటిని శుభ్రపరచుకోవచ్చు. కాబట్టి ఆనందించాలి. మొదటిగా రక్షణ పొందిన మనం ఈ పండుగ రోజు ఆనందిస్తే అందులో తప్పేమీ లేదు ప్రియులారా. ఆ విధంగా ప్రభులో ఉన్నటువంటి ఆనందం, లోక సంబంధమైన ఆనందం, అది రెట్టింపు ఆనందం అవుతుంది అంతే. ఈ విధంగా మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తుండగా ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడలో మనం ఎలా ఉండాలి అంటే సిగ్గుపడనక్కర్లేకుండా. ఎందుకంటే ప్రభు మనం సిద్ధపడకుండా ఉన్నప్పుడు ప్రభు రాకడ సంభవిస్తే ఇంకా నాలో అసూయలు, కలహాలు, భేదాలు, కళంకం, దోషం, కపటం, అపరాధం ఇవన్నీ ఉంటే ప్రభు ఈ క్షణంలో ప్రత్యక్షమైతే నేను సిగ్గుపడతాను అంతే. ఆయన ఎదుటి సిగ్గుపడతాం, బహుమానాలు ఉండవు, నష్టపోతాం. కాబట్టి ఈ రోజు ప్రభు వస్తాడు అన్నట్టుగా మనం ప్రతి దినము కూడా సిద్ధపడాలి. ఇదిగో డిసెంబర్ 25 వస్తుందని చెప్పి సిద్ధపడ్డామా లేదా? తప్పు లేదు. అదే విధంగా ఈ రోజే ప్రభు వస్తాడు అన్నట్టుగా మనం ఈ ఆత్మీయ విషయాల్లో కూడా గనక సిద్ధపడితే, భౌతిక విషయాల్లో సిద్ధపడుతున్నాం నిజమే, ఆత్మీయ విషయాల్లో గనక సిద్ధపడితే ప్రభు వచ్చినప్పుడు సంతోషంతో ఆయన్ని ఎదుర్కొంటాం. 5 కన్యకలు సిగ్గుపడ్డారు. ప్రభు వచ్చాడు, పెండ్లి కుమారుడు వచ్చాడు, 5 సిగ్గుపడ్డారు, 5 సంతోషంతో ఆయనతో పాటు విందుశాలలోకి వెళ్ళిపోయారండి. అలాంటి బుద్ధి లేని కన్యకలుగా మనం ఉండకూడదు. బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా సిద్ధపడటానికి ప్రభు రాకడలో, ఆయన ఆకాశ మండలానికి వచ్చేటువంటి ఆ రాకడలో సంఘం ఎత్తబడేటువంటి ఆ క్రీస్తు దినము కొరకు మనం ఎదురు చూస్తూ ఎంతో నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని ఈ లేఖనాలు మనల్ని హెచ్చరిస్తూ ఉండగా, ఈ ఉదయకాలం ప్రభు మన మధ్యకి తీసుకొని వచ్చినటువంటి యేసుక్రీస్తు దినం అనేటువంటి మాట, ఇది సంఘం ఎత్తబడేటువంటి దినం. మిగిలినటువంటి 2 దినాల గురించి కూడా ప్రభు చిత్తమైతే మరొకసారి మనం ధ్యానం చేద్దాం. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. మంచిదండి. మరి అన్నగారికి చక్కని వర్తమానం అందించినటువంటి అన్నగారికి, ఆనందన్న గారికి, దేవానందన్న గారికి ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు యోసేపు గారు. ఎన్నో మెలకువలు మన జీవితంలో నిజంగా వాక్య ప్రకారం మనం నడుస్తూ ప్రభు రాకడ కొరకై, మరి ఆయన రాకడలో సిగ్గుపడనక్కర్లేని వారుగా ప్రభు ఎదుట మనం నిలవాలని, పరిశుద్ధంగా ఉండాలని, అలాగే మరి లోక సంబంధమైనటువంటి ఆనందం కాదు, ఆత్మ సంబంధమైన ఆనందం మన హృదయాల్లో ఎల్లప్పుడూ ప్రభువును ఆనందిస్తూ ప్రభులో మనం జీవించాలని, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలని చక్కని వర్తమానం మనకు అందించిన అన్నగారికి మరొకసారి ప్రభుని ఆనందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పాలంకులు గారు ప్రార్థన చేస్తారు, చివరి ప్రార్థన. పాలంకులు గారు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు.
చక్కటి అవును. సందేశము. బ్రదరు ఈ సంవత్సరం జనవరిలో దావీదుని గురించి, దావీదు యొక్క గొర్రెల దొడ్డి నుండి ఏ విధంగా వచ్చినాడో 1వ తారీఖు చక్కటి సందేశం ఇచ్చినారు కీర్తనలో 78ని. అదేవిధంగా ఈ సంవత్సరం 10 తూర్లు మాట్లాడినాడు, ఒక మేలోను అక్టోబర్లో తప్ప. చక్కటి సందేశాలు సిగురుల గురించి, మరి ఏస్కేల్ గ్రంథంలో 5 అంశాల గురించి ముందు నెల 23వ తారీఖు నవంబరు చక్కటి సందేశం అందించిన బ్రదర్ కేసుకు వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగలైన జీవంగల మా తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఎంతో మందికి లేని భాగ్యం మాకు ఇచ్చినారు ప్రభువా తండ్రి. లోకంలో ఎంతో మంది ఉన్నారు ప్రభా, కానీ అయోగ్యులము అపాత్రమైన మమ్మల్ని ప్రేమించి నాయన మీ దయగల మాట నిలుటకు ప్రభువా తండ్రి, దాదాపు 4377 రోజులు ఏకదాటిగా ప్రభువా దినదినము ప్రభువా తండ్రి మమ్మల్ని హెచ్చరికలు, దిద్దుబాట్లు, పురికొల్పులు దయచేస్తున్నారు ప్రభా. ఏకోనే లేచి ప్రభువా నాయన ఈ విధంగా మీ ముఖదర్శనం తీసుకునే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు. అవును ప్రభా, ఈ దినము ప్రపంచం అంతా ఒక పండగ వాతావరణంగా, అవును ప్రభువా నాయన ఈ యొక్క పండగ నాయన ఆయా ప్రాంతాల్లో ప్రభువా తండ్రి కొన్ని పండగలు వారికి సంబంధించినవి, కానీ ప్రపంచమంతా జరుగుతున్న ఒకటే ఒక పండగ నాయన క్రిస్మస్, దేవుని ఆరాధించుట. అవును ప్రభువా తండ్రి, ఈ పండగలో నాయన తండ్రి ఎంతో రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినారు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చినారు ప్రభువా తండ్రి. ఈ విధంగా మా జీవితంలో ప్రభువా మిమ్మల్ని కలిగి నైనా దినదినము మేము మాకు నాయన తండ్రి విసర్జించినవి నాయన తండ్రి మేము అనువర్తించుకోవాల్సినవి ఏవో ప్రభువా తండ్రి నాయన మా యొక్క జీవితంలో నాయన దినదినము ప్రభువా వాటిని అసహించుకుంటూ నాయన తండ్రి మిమ్మల్ని వెంబడిస్తూ మీ మాటలు గైకొంటూ వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించండి. ఈ రోజు నాయన తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చిన నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వదకరం. అవును ప్రభువా తండ్రి నాయన సత్రంలో వారికి స్థలం లేనందున పశువుల పాకలో ప్రభువా తండ్రి మాకైతే ప్రభువా మంచి గృహాలు ఇచ్చారు. ఎక్కడెక్కడో నైనా ఆసుపత్రులు, మంచి ఆసుపత్రులు ఇచ్చినారు, కానీ పశువుల పాక ఎంతో దుర్భరమై తగ్గింపు జీవితం, పుట్టుకతోనే తగ్గింపు నాయన తండ్రి మాకు నేర్పించుట కొరకు ప్రభువా మీ దయగల మాటలు నాయన పరిశుద్ధ లేఖనాల్లో నాయన ఎంతో చక్కటి సందేశాలు ఇచ్చినారు. అవును ప్రభువా తండ్రి క్రీస్తు దినం, అవును ప్రభువా మీరు యేసుక్రీస్తు దినం వరకు ప్రభువు దినం నాయన యెహోవా దినం నాయన ఈ విధంగా ప్రభువా దినాలన్నీ మమ్మల్ని నాయన తండ్రి కాపాడుతున్నారు. స్తోత్రాలు. ఈ దినం ఉడక ఈ దాసుని బలపరిచి ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు. కుటుంబాన్ని, సంఘాన్ని దీవించండి నాయన. విధంగా ప్రభువా తండ్రి జూమ్ ఏర్పాటు చేసిన బార్నబాస్ను బట్టి స్తోత్రాలు నాయన. నీ దాసుడిని ప్రభువా ఇచ్చి జ్ఞానముతో ప్రభువా తండ్రి అనేక మంది సేవకులు ఏ సందర్భంగా ఎవరు ఏ విధంగా వాక్యం ఇవ్వాలో గమనించి ప్రభువా తండ్రి ఈ జూమ్ యాప్లోకి వారిని రప్పించి ప్రభువా తండ్రి మీ దయగల మాటలు వినిపిస్తున్నారు నాయన. బలపరచండి, సంఘాన్ని దీవించి కుటుంబాన్ని ప్రభువా నూతన మందిరం త్వరలో నాయన కట్టబడి అందులో ప్రవేశించి మీ కృపను గ్రహించండి. నడిపిస్తున్న నీ దాసుడు ప్రభువా గబయేసేపు గారిని కూడా ప్రభువా నీ దాసుడు కూడా దినదినము ఈ విధంగా జూమ్లో ఉండి నాయన మీ దైవాలు మాట్లాడుతున్న స్తోత్రాలు చేస్తున్నాం. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. మరి నాయన ముందుగా ప్రార్థించిన తిమోతి బ్రదర్ని బట్టి, పాట పాడిన మర్యాదాస్ గారిని బట్టి నాయన, వాక్యం కొరకు నాయన రవి మనోహర్ గారిని బట్టి స్తోత్రాలు. అయోగ్య పాత్రలను కూడా ప్రభావ దినదినం మీ కాపుదల్లో భద్రతను గ్రహించి నీ బిడ్డలతో కలిసి ఈయనే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు. కేవలం ఈయన విడిచిపెట్టు వారం కాక వాక్యానుసారంగా జీవించేది నేర్పించండి. దాదాపు నాయన ఇంతవరకు మీరు కృప చూపినారు. స్తోత్రాలు చేస్తున్నాం. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. తిరిగి లోకంలోకి లోకమాలను వండుకుంటా ప్రభా ఈ దినమంతా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అవునైనా దాసుడు చెప్పినట్లు నాయన ఇంటికి పండగ, ఒంటికి పండగ నాయన తండ్రి పంటికి పండగ. అవును ప్రభువా ఈ రోజంతా ఎంతో శుభ్రంగా ఉండి ఇల్లు శుభ్రం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని నాయన తండ్రి మంచి వంటలు చేసుకునే తప్పు లేదని ప్రభువా నీ దాసుని ద్వారా హెచ్చరించినారు. అవును ప్రభువా మేము నాయన అన్ని విధాల్లో ప్రభువా మేమేం చేసినా మీ మహిమార్థంగా జీవించుటకు మీ కృపను గ్రహించండి. ఇటువంటి సౌకర్యాలు లేని వారికి ఎంతో మంది ఉన్నారు, వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతట్లో మీరే మహిమ పొందమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున
ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్, అందరికి వందనాలు. మంచిదండి. ఆమేన్. ప్రార్థించినటువంటి పాలంకులు గారికి ప్రభునామ వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ దినమును బట్టి దేవునికి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లించబద్దులమైన ఈ సమయాన్ని మరి ఈ దినమున 4377వ రోజు మరి జూమ్ మీటింగ్ నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సహోదరులు, పెద్దలు, దేవుని సేవకులు వర్ణభాసన్న గారిని బట్టి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నా. అలాగే వాక్యం వినిపించినటువంటి దేవానందం గారికి అన్నగారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నా. ప్రారంభ ప్రార్థన చేసిన తిమోదన్న గారికి, అలాగే పాట పాడి వినిపించిన మర్యాదాసన్ గారికి, అలాగే మరి వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి రవి మనోహరన్న గారికి, చివరి ప్రార్థన చేసిన పాలంకులు గారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఈ సంవత్సరం